హన్మకొండలో నిర్వహించే మహిళా ప్రగతి నివేదిక సభ ఏర్పాట్లను మంత్రులు సీతక్క, కొండా సురేఖలు పరిశీలించారు. ఈ నెల 19న జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఏడాది కాలంలో తమ విజయాలను నివేదించనున్నారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి, ప్రభుత్వం ఏర్పాటైన వార్షికోత్సవం సందర్భంగా సభను నిర్వహిస్తున్నారు. హన్మకొండ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో ఏర్పాట్లను మంత్రులు సీతక్క, కొండా సురేఖ పర్యవేక్షించారు. లింకా బుక్ రికార్డు కోసమే సమగ్ర కుటుంబ సర్వేను చేసిన బీఆర్ఎస్ కులగణన చేస్తుంటే ప్రజలను రెచ్చగొడుతోందని మంత్రులు విమర్శించారు. దేశంలో అత్యంత ఎక్కువ విరాళాలు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నాయన్నారు. లగచర్ల ఘటనలో ప్రభుత్వంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. వికారాబాద్ కలెక్టర్ విషయంలో జరిగిన దాడిలో కావాలని కేటీఆర్ ఒక వెనుక ఉండి తను అదృశ్యహస్తంగా మారి రెచ్చగొట్టి ఈ కార్యక్రమాన్ని చేయించాడు అనేది జగమెరిగిన సత్యం. నేషనల్ పార్టీలలో లేవు. వాళ్ళ ఖాతాలో ఉన్నన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? తేలికపోతా అంటే ఏదో తప్పు చేసే ఉంటావు. ఈరోజు నీ చుట్టూ 200 మంది ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని వాళ్ళని పడుకోకుండా కాపలాగా ఇస్తున్నావు. ఎందుకు భయపడుతున్నావు? కేటీఆర్ గారు తప్పు చేశారు. ఆయన ఇండైరెక్ట్గా ఆయన ప్రవర్తనను బట్టే తెలుస్తూ ఉంది. కాబట్టి నిజం నిరూపించేదాకా కూడా మేము ఏది కూడా యాక్షన్ తీసుకోము. ఆధారాలతో నిరూపించబడ్డప్పుడు నువ్వు కాదు కేసీఆర్ అయినా కూడా మేము వెనకాడము. వాళ్ళు ఎవరైనా సరే లోపలేసేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది. మేము ఏ ఒక్క మంచి కార్యక్రమం చేస్తే దాన్ని అడ్డుకోవడం. మొన్నటిదాకా జాబులు లేవన్నారు. డిఎస్సి వేస్తే అడ్డుకునే ప్రయత్నం చేశారు, అడ్డుకున్నారు. గ్రూప్ 2 వేస్తే అడ్డుకున్నారు, ఇంకోటి వేస్తే అడ్డుకున్నారు. ఇవాళ రైతుల రుణమాఫీ చేస్తే అడ్డుకుంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు. హైడ్రా తెస్తే అడ్డుకున్నారు. ఇవాళ ఏ కార్యక్రమం చేసినా దుష్ప్రచారం చేసుకొని అడ్డుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు. ఇవాళ అధికారు ఊర్లలో పోతే నిలదీయాలంటారు, కొట్టండి అంటారు. కొట్టించేది వాళ్ళే, తిట్టించేది వాళ్ళే. ఎంతసేపు మీకు రాజకీయము, అధికారం తప్ప ప్రజల సంక్షేమం ఆ ప్రభుత్వాలకు ఆనాడు బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ లేదు. ఈరోజు మేము చేస్తుంటే పదే పదే విమర్శించడం, అడ్డుకోవడాలు ఇవే వాళ్ళ యొక్క కార్యక్రమంగా చూస్తాను. 10 ఏళ్ళు అయింది సమగ్ర కుటుంబ సర్వే చేసి. కేవలం లిమ్కా బుక్కులలో ఎక్కడం కోసం చేసుకున్నారు తప్ప ఆ సర్వేను ఒక్క రోజున బయట పెట్టిరా? ఆ సర్వే ఆధారంగా మీరేమన్నా ఉద్యోగాలు ఇచ్చిరా, ఉపాధి ఇచ్చిరా, రిజర్వేషన్లు పెంచిరా, ఏమన్నా చేసిరా?